జనగామ జిల్లా కేంద్రంలో జేఏసీ కార్యాలయంలో జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన సమావేశమై జేఏసీ నాయకులు ఏకగ్రీవంగా జనగామ జిల్లా పేరు మార్పుపై ఒప్పుకోవద్దని తీర్మానించిన జనగామ చౌరస్తాలో ఆందోళన చేపట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖబర్దార్ అంటూ నినాదాలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. వెంటనే జనగామ జిల్లా పేరు మార్పు నిర్ణయం వెనక్కు తీసుకోవాలని జనగామ జిల్లా జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు గన్ను కార్తిక్, నల్ల రాహుల్, తుంగ కౌశిక్, వెంపటి అజయ్ మాట్లాడుతూ జనగామ పేరు మారుస్తే కాంగ్రెస్ పార్టీని జనగామ నుండి భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గద్ద సాయి కుమార్, సల్లా మహేష్, మధ్యల కార్తిక్, చిటుకుల అశోక్, అప్రోజ్, దినేష్, రాజు తదితరులు పాల్గొన్నారు. జై జనగామ. జనగామ జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తవుతుంది. అదేవిధంగా జనగామ జిల్లా కోసం పోరాడిన ఉద్యమకారుల మీద 8 సంవత్సరాలుగా కేసులు అలాగే ఉన్నాయి. కేసులతోని కోర్టుల చుట్టూ జనగామ జిల్లా వస్తే జనగామ అభివృద్ధి చెందుతుంది. ఇక్కడున్న యువతకు ఉపాధి దొరుకుతుంది. జనగామలో అన్ని సంబంధ వర్గాలు సంతోషంగా ఉంటాయని అప్పుడు యువకులుగా ఉన్న మేము మా భవిష్యత్తును పణంగా పెట్టి మరి జనగామ జిల్లా కోసం కొట్లాడినాం. జనగామ జిల్లా సాధించినాం. జనగామ జిల్లా సాధించిన తర్వాత ఇప్పటి వరకు అభివృద్ధి గురించి ఒక్కడు మాట్లాడినోడు లేడు. 8 సంవత్సరాలు అవుతుంది. జనగామలో సిగ్నల్ లైట్లు పెట్టాలంటే పోరాటం చేయాలి. జనగామలో సుందరీకరణ చేయాలంటే పోరాడాలి. జనగామకు మెడికల్ కాలేజ్ కావాలంటే పోరాడాలి. జనగామకు బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ కావాలంటే పోరాడాలి. జనగామకు లైబ్రరీ కావాలంటే పోరాడాలి. జనగామలో రోడ్లు వేయాలంటే పోరాడాలి. జనగామలో మోడల్ మార్కెట్ కట్టాలంటే పోరాడాలి. జనగామలో డివైడర్లు కట్టాలంటే పోరాడాలి. జనగామలో ఏ పని చేయాలన్నా కానీ ప్రజలు రోడ్డు మీదకి వస్తేనే పని అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చైనా జనగామ అభివృద్ధి గురించి ఆలోచిస్తారంటే జనగామ అంటే కొత్త ప్రభుత్వం వచ్చి జనగామ జిల్లా తీసేస్తామని ఒకడంటాడు, జనగామ జిల్లా పేరు మారుస్తామని ఒకడంటాడు. ఒకటే అడుగుతున్న కాంగ్రెస్ నాయకులని, కాంగ్రెస్ నాయకులారా మీరు ఒక్కసారి ఆలోచించండి. జనగామ అంటేనే బహుజన వీరులకి పురిటిగడ్డ. ఇది జనగామలో మా బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పుట్టిండు. జనగామలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమరయ్య పుట్టిండు. జనగామలో వీరమహిళ సాగల ఐలమ్మ పుట్టింది. జనగామ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు నల్ల నరసింహులు పుట్టిండు. భూ పోరాటం కోసం షేక్ బందకి ప్రాణాలు అర్పించిండు. ఉక్కు కథ పితామహుడు చుక్క సత్తయ్య పుట్టిండు. ఇలా ఎంతో మంది పితామహులు, ఎంతో మంది గొప్ప గొప్ప పోరాట యోధులు జనగామలో పుట్టారు. జనగామ అంటేనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఇది ఒక పురిటిగడ్డ. ఇంత గొప్ప పురిటిగడ్డను మీరిప్పుడు ఎవరో ఒక్కరి పేరు పెట్టి మిగతా మానీయులను, మిగతా పోరాట యోధుల్ని అవమానిస్తారా? ఇక్కడ బహుజనులు అందరం కూడా ఐక్యంగా మేము ఉంటున్నాం. ఇప్పుడు మీరు ఒక్క పేరు తీసుకురావడం వల్ల బహుజనులం
మేమే కొట్టుకోవాల్సిన పరిస్థితి కాంగ్రెస్ తీసుకొస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, మీరు బీసీ డిక్లరేషన్ పెట్టారు. బీసీ డిక్లరేషన్ ఎక్కడ పెట్టారు? మీరు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో పెట్టారు. కామారెడ్డిలో పెట్టి రేవంత్ రెడ్డి జనగామ జిల్లా పేరు మారుస్తా అంటాడు. కామారెడ్డికి జనగాంకి ఏం సంబంధం? రేవంత్ రెడ్డికి జనగాంకి ఏం సంబంధం? పొన్నం ప్రభాకర్ కు జనగాంకి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. ఇప్పటి వరకు మీరు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జనగామ సీఎం రేవంత్ రెడ్డి గారు మీ ఆలోచనకు మేము మెచ్చుకోవాలో లేకపోతే మీకు దండేయాలో అర్థమవుతలేదు. మీరు చెప్పిన 6 గ్యారెంటీలు ముందు నెరవేర్చుకొని చూపించండి. కానీ ఇప్పుడు జనగామ మీదకి వచ్చి జనగామ పేరు మారుతుంది, మీకు మంచి పేరు వస్తుంది, అది వస్తుంది, అసలు చేయకండి. జనగామ మీద అంత ప్రేమ అంత ప్రీతి మీకు ఉంటే జనగామ సర్కిల్లో కొన్ని మౌంటైన్లు పెట్టిళ్ళు. జనగామ అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి, దానికి మెచ్చుకుంటాం. కానీ జనగామ మీద పేరు చేంజ్ చేస్తాం, మేము ఆల పేరు పెడతాం, నీళ్ళ పేరు పెడతామని మా బీసీలకు మా జనగామలో ఉన్న ప్రజలకు దృష్టి పెట్టామని చూడకండి. మీరు ఈ పేరు మార్చే విధానం మీకు తీసుకొచ్చానుకో మీ గద్దె దింపే మెట్టుకు ఇదే తొలి మెట్టు అవుతుంది. అది గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ జనగామ జిల్లా పేరు మార్చాలని ఆలోచిస్తున్నారు. కాకపోతే రేవంత్ రెడ్డి గారు మీరు వచ్చి గవర్నమెంట్ ఫామ్ చేసి 6 నెలలు అవుతుంది. మీరు అభివృద్ధి ఏం చేసిరో చెప్పండి. అభివృద్ధి పైన మీరు మాట్లాడండి. జనగామ అభివృద్ధి చేస్తామని చెప్పండి. కాకపోతే పేర్లు మారవడం, టీఎస్ని టీజీ చేయడం, ఈ పేర్లు మార్చి అంతా పోకర్ దండాలు చేయడం కాదు. దయచేసి మీరు అభివృద్ధి పైన దృష్టి పెట్టండి. జనగామకి మీరు ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీ యొక్క విశ్లేషణలో తెలియజేయాలని కోరుకుంటున్నా. మీ పేర్లు మార్చడం అనేది మీ యొక్క దృష్టిలో నుండి తీసేసి అభివృద్ధి పైన మీరు దృష్టి పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది ఉద్యమాలు చేసి ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి జనగామ జిల్లాను సాధించుకుంటే మీరు వచ్చేదో పేర్లు మార్చమని చెప్పి మా మధ్యలో మాకు శిక్షలు పెట్టే ఆలోచన చేస్తున్నారు. గొడవలు చేసి ఈ యొక్క జనగామ జిల్లాని విచ్ఛిన్నం చేయాలని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఇట్లాంటి చెడు ఆలోచనలన్నీ తీసేసి జనగామ జిల్లా పైన మీరు ఎట్లాంటి చెడు ఆలోచనలు చేయొద్దని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, నీకు అంత పేరు మార్చుకోవాలంటే నీ కొడంగల్ మార్చుకో. నీ కొడంగల్ నువ్వు 100 పేరు పెట్టుకో. కానీ జనగామ జిల్లా పేరు మీద జనగామ జిల్లా పేరు మారుస్తానంటే ఫస్ట్ ఉద్యమం జనగామ జిల్లా నుంచే మొదలవుతుంది. జనగామ జిల్లాలో ఉద్యమం చేస్తే నీ కాంగ్రెస్ గవర్నమెంట్ బొంద పెట్టే